అందుకని భీముడికి ఆ సంస్కారం ఉంది. కూర్చోమన్నా కూర్చోరా, సింహాసనం పక్కన దూరంగా నిలబడ్డాడు. ఇది చూశాడు ఒక్కసారి. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల అంగముందనరగ సంద్రఘర్మ సలిలంబులు గ్రమ్మ నితంతదంత పీడన నటదశరంగ వికట భృకుటి చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తియే నేలయునింగియు తాళంబులుగా చేసి ఏ పునరేగి వాయించియాడ కుల పర్వతంబులు కూల్చి ఒండొంటితో తాకంగా వీకమై తన్నియాడ 7 సాగరములు ఇక్కడక్కడ పెట్టి పలుసని రొంపిమైన నలది కొనక 7 సాగరములు ఇక్కడక్కడ పెట్టి పలుసని రొంపిమైన నలది కొనక దిక్కులు 4 ఒక్కచోటి తెచ్చి పిసికి పిండలి చేసి పుడుచగొనగా మిగుల బ్రహ్మాండ భండంబు భగుల వేజ అప్పళించుచు ప్రళయకాలానలమున అప్పడించుచు ప్రళయకాలానలమున గండరించిన రూపంబు కరణి భీముడు అతి భయంకరాకారత అతిశయిల్లే. ఈ 2 పద్యాలు ఆంధ్ర సాహిత్యంలోనే అపురూపమైన పద్యాలు. మీకు ఎవరి మీద నా కోపం వచ్చినప్పుడు ఇది రికార్డ్ చేసి ఈ క్యాసెట్ ఎట్టిన వాడు గుండెకి పోతాడు. ఇక మళ్ళీ మనం ఏం చేయక్కల. కోపం వచ్చిందా ఓసారి ఇది వీను అంటే చాలు పోతాడు. పంతం పట్టి రాశారండి తిక్కన గారి ఈ పద్యాలు. తెలుగువాడిగా గర్వంతో చెబుతున్నాను. అప్పుడు సంస్కృత భాష పెత్తనం చేసిన తిక్కన గారి కాలంలో మనలో చాలా మందికి తెలియదు. ఎప్పుడూ తెలుగు వాళ్ళ మీద ఏదో భాష పెత్తనం చేయడం. ఎందుకంటే మనం మెత్తటి వాళ్ళం. మనకి ఛాతీ 72 అంగుళాలు కాదు, 720 అంగుళాలు. మనకి వైశాల్యం బాగా ఎక్కువ. ప్రతివాన్ని నెత్తిమెక్కించుకుంటాం.